ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువ ఉంది కదా అని పాలసీలు తీసుకుంటున్నారా? అయితే హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి బిల్స్ టైమ్‌లో ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయి. ప్రీమియం చీప్‌గా ఉంది కదా అని పాలసీ తీసుకొని కో పేమెంట్ క్లాజ్‌ని చెక్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఈ క్లాజ్ వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ టోటల్‌గా బిల్ సెటిల్ చేయదు. కొంచెం అమౌంట్ మీ పాకెట్ నుంచి మీరు పే చేయాల్సిన అవసరం వస్తుంది. సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే మీ ఇన్సూరెన్స్ పాలసీలో 20% కో పేమెంట్ క్లాజ్ ఉందని అనుకోండి ఒకసారి. మీ హాస్పిటల్ బిల్లు 1,00,000 రూపీస్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ జస్ట్ 80,000 రూపీస్ మాత్రమే పే చేస్తుంది. రిమైనింగ్ 20,000 రూపీస్ మీ పాకెట్ లో నుంచి మీరు పే చేయాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం? యూజువల్ గా హాస్పిటల్ బిల్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఆ అమౌంట్ ని పే చేస్తుంది, మనకి ఎక్స్పెన్సెస్ ఉండవు అని కదా. కానీ ఈ కో పేమెంట్ క్లాజ్ వల్ల మీ పాకెట్ నుంచి మీరు పే చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఈ రోజు చీప్ గా ప్రీమియం తక్కువలో ఉండే పాలసీ తీసుకున్నామని హ్యాపీగా ఫీల్ అవ్వద్దు. బట్ టుమారో హాస్పిటల్ బిల్ వస్తే రియల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మంచి పాలసీని సెలెక్ట్ చేసుకోండి. సో ఒకటి నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను, మీకు ఏదైనా సరే పాలసీ తీసుకునే ముందు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అర్థం చేసుకున్నాక మాత్రమే మీరు పాలసీ తీసుకోండి. ఇన్ కేస్ ఏదైనా అవసరం అయితే ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని డెసిషన్ తీసుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి.